సరి అయిన న్యాయం చేకూరకపోవటం, అలాగే కొన్ని ప్రభుత్వ కనుసన్నల్లో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి, ఇతర నేర పరిశోధన విభాగాలు కూడా పనిచేసే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే అంతరిక్ష సంబంధించిన ఇస్రో వంటి పరిశోధనా సంస్థలు, రాజ్ సంస్థలు కూడా ప్రగతిని సాధించగలవు. గవర్నమెంట్ వారు ఎలక్ట్రల్ బాండ్స్ తదితర సంబంధించినవన్నీ కూడా ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తూ ఉంటాయి. ఉద్యోగ విద్య వీసాల జారీలు ఈ సంవత్సరం ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఇక పార్టీ యొక్క ఆవిర్భావ విషయము, అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తును మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము. అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు. మనం అనుకున్నాం మీరందరూ కూడా ఆయనకు చేయూతనిచ్చి విజయం చేకూర్చాలి అని. అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం, క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావసునామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారు కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతోంది. కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇక అందరూ కూడా ఎంతసేపటికి దేశం గురించి, రాష్ట్రం గురించి చెప్పారు.